హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే పోలీస్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోటీస్ విడుదల చేయడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ యొక్క నోటీస్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా డేట్ కూడా చూడొచ్చు. మార్చి 14వ తారీఖున, అంటే ఈరోజే ఈ యొక్క నోటీస్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. క్లియర్గా ఈ యొక్క నోటీస్లో ఉన్నటువంటి వివరాలు ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, క్లియర్గా ఇక్కడ చూడండి. మనకు ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్టుగా క్లియర్గా ఇక నోటీస్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విధంగా ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్లకు మీకు ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి లింక్ వచ్చేసి కింద ఇచ్చినటువంటి వెబ్సైట్లలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లు, ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లలో మీరు ఏ జోన్లో అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ జోన్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ద్వారా మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మీకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎప్పటి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారంటే ఏప్రిల్ 10వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అదే రోజు నుంచే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈరోజు మనకు విడుదల చేసినటువంటి నోటీసు. ఆల్రెడీ మీకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయడం జరిగింది. మీకు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో కూడా క్లియర్గా మీకు నేను చెప్పడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు క్లియర్గా ఎన్ని వేకెన్సీ ఇవ్వబోతున్నాడు అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఎస్ఐ సంబంధించి చూసినట్లయితే దాదాపు 452 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా కానిస్టేబుల్ చూసినట్లయితే ఇక్కడ 4208 పోస్టులతో మనకు ఏప్రిల్ 10వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. ఫ్రెండ్స్, ఏప్రిల్ 10వ తారీఖున రాబోతున్నటువంటి ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం పోస్టులు చూసినట్లయితే 4620 పోస్టులతో నోటిఫికేషన్ చేసి విడుదల చేయబోతున్నారు. ఎస్ఐ చూసినట్లయితే 452, కానిస్టేబుల్ చూసినట్లయితే 4208. దీనికి సంబంధించిన మనకు ఎంప్లాయ్మెంట్ నోటీసులు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి రైల్వే సంబంధించినటువంటి కానిస్టేబుల్గా కానీ ఈ ఆర్పిఎఫ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మనకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. కింద మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఏప్రిల్ 10వ తారీఖున మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. ఆర్పిఎఫ్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్. కాబట్టి రైల్వే పోలీస్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ మీరు యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా 1 మంత్లో మీకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లుగా మనకి క్లియర్గా ఈరోజు రైల్వే బోర్డు నుంచి మనకు నోటీస్ కూడా విడుదల చేశాడు. కాబట్టి ఏప్రిల్ 10వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ప్రిపరేషన్ సంబంధించిన ఒకసారి మనకు సిలబస్ వివరాలు ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సిలబస్ సేమ్ ఉంటుంది. అయితే మీకు స్టాండర్డ్ లెవెల్ అనేది కొంచెం కానిస్టేబుల్కు ఒక విధంగా ఉంటుంది, ఎస్ఐకి స్టాండర్డ్ అనేది ఒక విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్ డ్యూరేషన్ చూస్తుంటే మీకు దాదాపు డ్యూరేషన్ 90 నిమిషాలు ఉంటుంది. 120 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 120 క్వశ్చన్స్కు 90 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా రీజనింగ్ కూడా ఉంటుంది. మీకు జనరల్ అవేర్నెస్ కింద మీకు 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సిలబస్. అర్థమెటిక్ 35 మార్క్స్కు, జనరల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా రీజనింగ్ చూస్తున్నది 35 మార్క్స్కు మీకు ఈ యొక్క సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిలబస్ ప్రకారమే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఇలా జనరల్ అవేర్నెస్లో ఉండడం జరిగింది. అర్థమెటిక్లో మీకు పర్సంటేజ్ కానీ, రేషియో, ప్రిపరేషన్, యావరేజ్, ఈ విధంగా అర్థమెటిక్ సంబంధించిన సిలబస్, ఈ విధంగా రీజనింగ్ సంబంధించిన సిలబస్, ఈ యొక్క సిలబస్ వివరాలన్నీ మీకు క్లియర్గా చూసుకొని దీనికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ వచ్చేసి స్టార్ట్ చేయండి. మీకు 90 నిమిషాలు టైం ఇస్తారు. 120 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. త్వరలోనే మీకు మన యొక్క మైండెడ్ యాప్లో కూడా మీకు దీనికి సంబంధించినటువంటి మోక్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. మీకు త్వరలోనే ఇంటిమేట్ చేస్తాను. ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి మోక్ టెస్ట్లు కూడా ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అది కూడా మీకు త్వరలోనే నేను మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేటువంటి ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విధంగా
ఎస్ఐ సంబంధించినటువంటి నోటీస్లో ఉన్నటువంటి వివరాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.